next important theorem, generalized causes integral formula. Okay, now from the last video, that is the causes integral formula but not generalization, and we explain what about statement and also proof. Okay, now this is another one, that is last theorem, generalized of causes integral formula. What about statement? Same as it is from the integral formula, that is if f of z is analytic function in a simple closed curve C and a is any point within C, then f power n of a, that is equal to n factorial by 2 pi I into integral f of z by z minus a whole power n plus 1 into dz along over C. So where C is in a closed curve. సో ఇక్కడ మనకు ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది అనలిటిక్ అయి ఉండాలి. సో మనము లాస్ట్ వీడియోస్ చెప్పినాం కదా, ఫంక్షన్ డెఫినెట్గా అనలిటిక్ అయి ఉండాలి. అదేవిధంగా ఒక క్లోజ్డ్ కర్వ్ వద్ద మనకు సాటిస్ఫై కావాలన్నమాట, ఎనీ క్లోజ్డ్ కర్వ్ అట్ ది పాయింట్ ఏ. ఓకే, సో ఇక్కడ ఎందుకంటే ఈ జెడ్ ఈక్వల్ ఏ తీసుకున్నప్పుడు మనకు ఈ ఫంక్షన్ ఎగ్జిస్ట్ కాదు. సో అటువంటి పాయింట్స్ మీరు వెరిఫై చేయాలి ఆ కరువు వద్ద అనమాట. ఓకే, సో దట్ ఈస్ విత్ ఇన్ సి ఆర్ ఆన్ ది కర్వ్ బట్ నాట్ అవుట్ సైడ్. దెన్ వీ హ్యావ్ టు అప్లై ది జనరలైజేషన్ ఆఫ్ ఇంటెగ్రల్ ఫార్ములా. సో ఈ లాస్ట్ ఇంటెగ్రల్ ఫార్ములాకు సో దేనికి తేడా ఏమంటే, సో ఫ్రమ్ ది కాసెస్ ఇంటెగ్రల్ ఫార్ములా we have to find out the function z minus a. We have to find out the function of z minus a. Now in this generalization to find powers of the function. సో మనకు వాడు ఇచ్చిన ఫంక్షన్లో పవర్ మోర్ దెన్ 1 కంటే ఎక్కువ ఇచ్చినాడు అనుకోండి, అప్పుడు జనరలైజేషన్ అప్లై చేస్తాము. అంటే సపోజ్ జెడ్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఆ విధంగా అనమాట, లేదా జెడ్ మైనస్ ఏ హోల్ క్యూబ్డ్, ఓకే, హోల్ పవర్ 4, ఓకే, బట్ నాట్ ఓన్లీ ది ఫంక్షన్ జెడ్ మైనస్ ఏ. సో మనము లాస్ట్ థీరం చూసినాం కదా, లాస్ట్ థీరంలో స్టేట్మెంట్ ఏముంది, ఇట్లా మనకు పవర్స్ ఇవ్వలేదు ఇంటెగ్రల్ ఫార్ములా, కాసెస్ ఇంటెగ్రల్ ఫార్ములా, జస్ట్ ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ ఇచ్చినాడు. ఓకేనా, అట్లా పవర్స్ లేదంటే మనము ఇంటెగ్రల్ ఫార్ములా అప్లై చేయొచ్చు. అది మనకి ఇన్సైడ్ కర్వ్ లేదా ఆన్ ది కర్వ్ వద్ద సాటిస్ఫై అయితే ఆ పాయింట్ ఏ అనేది. ఓకే, సో ఈ జనరలైజేషన్ వచ్చేసి మనకు పవర్ అనేది మోర్ దెన్ 1 కంటే ఎక్కువ ఇచ్చినాడంటే సో అప్పుడు ఈ జనరలైజేషన్ అప్లై చేయొచ్చు అనమాట. సో అదేవిధంగా ఈ జనరలైజేషన్ ఫార్ములాలో జెడ్ ఈక్వల్ ఏ అనేది డెఫినెట్గా మనకు ఇన్సైడ్ లేదా ఆన్ ది కర్వ్ వద్ద సాటిస్ఫై కావాలి, బట్ నాట్ అవుట్ సైడ్. ఓకేనా, నౌ దిస్ ఈజ్ ఫార్ములా ఫర్ జనరలైజేషన్ ఆఫ్ కాసెస్ ఇంటెగ్రల్ ఫార్ములా. ఎఫ్ పవర్ ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై 2 pi I ఇంటెగ్రల్ అలాంగ్ ఓవర్స్ ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ హోల్ పవర్ n ప్లస్ 1 ఇంటూ dz. ఇక్కడ మనకు n అనేది ఈ పవర్ బేస్ చేసుకొని ఎవాల్యుయేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ ప్రూఫ్ చూద్దాము. చూడండి, ఫ్రమ్ ది కాసెస్ ఇంటెగ్రల్ ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు, ఫ్రమ్ ది స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెగ్రల్ ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1/2 pi I ఇంటెగ్రల్ అలాంగ్ ఓవర్స్ ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఐ ఇంటూ dz. ఓకేనా, నౌ దిస్ ఈస్ కాసెస్ ఇంటెగ్రల్ ఫార్ములా, ఈక్వేషన్ 1. సో ఇక్కడ వచ్చేసి మీరు డిఫరెన్షియేటింగ్ చేయండి. డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు ఏ ఆన్ బోత్ సైడ్, విత్ రెస్పెక్ట్ టు ఏ. ఓకే, సో అప్పుడు ఎఫ్ ఎందుకంటే మనం విత్ రెస్పెక్ట్ జెడ్ కాదనమాట. సో మనకు ఎఫ్ పవర్ ఎన్ ఆఫ్ ఏ కావాలి కదా, కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏని విత్ రెస్పెక్ట్ ఏతో చేయాలి. ఓకేనా, సో అప్పుడు ఫస్ట్ ఆర్డర్ ఏమవుతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అవుతుంది. ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1/2 pi I అలాంగ్ ఓవర్స్, ఇక్కడ మనకు ఎఫ్ ఆఫ్ జెడ్ కాన్స్టెంట్, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ ఏతో చేస్తున్నాము కాబట్టి ఎఫ్ ఆఫ్ జెడ్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తాము. అప్పుడు 1/z మైనస్ ఏ, వాట్ ఈజ్ 1/z మైనస్ ఏ డెరివేటివ్, -1/z మైనస్ ఏ హోల్ స్క్వేర్ అయిపోతుంది, అంతే కదా. 1/x డిఫరెన్షియేటింగ్ -1/x². సో అగైన్ జెడ్ మైనస్ ఏ డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకేనా, ఏ వేరియబుల్తో విత్ రెస్పెక్ట్ టు ఏ. సో
అప్పుడు విత్ రెస్పెక్ట్ ఏ అన్నప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకు ఏ కోఎఫిషియంట్ ఏమి ఇచ్చినాడు, మైనస్ ఇచ్చినాడు. సో దట్ ఈస్ -1. అప్పుడు జెడ్ కాన్స్టెంట్ కదా, జెడ్ అనేది 0 అయిపోతుంది. నౌ దిస్ ఈజ్ అన్ ఫస్ట్ ఆర్డర్, దట్ ఈస్ f' ఈక్వల్ టు 1/2πi అలాంగ్ ఓవర్స్ f ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఇంటూ dz. ఇక్కడ ఆల్రెడీ మనకు డిఫరెన్షియేటింగ్ మైనస్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ మనకి ఇక్కడ కూడా మైనస్ వచ్చేసింది. అప్పుడు మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఓకేనా, అగైన్ డిఫరెన్షియేటింగ్ సెకండ్ ఆర్డర్. ఓకే, ఈ f'(a)ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. అగైన్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఏ సేమ్ 1/x² డెరివేటివ్ ఏమి, సో దట్ ఈస్ -2/x³ రాయొచ్చు కదా. అప్పుడు -2 విత్ రెస్పెక్ట్ ఏ కాబట్టి జెడ్ కాన్స్టెంట్ అయిపోతుంది, జెడ్ మైనస్ హోల్ క్యూబ్ మళ్ళీ -1, ఎందుకంటే జెడ్ మైనస్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో వీ గెట్ -1 మైనస్ మైనస్ ప్లస్, దట్ ఈస్ 2/2πi అయిపోతుంది. 2 ఏం రాయొచ్చు, 2 ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఆల్రెడీ మన f' ఇక్కడ 1 ఉంది, సో 1 మీరు వచ్చేసి 1 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు అనమాట. అదేవిధంగా 2 ఇఫ్ రైట్ 2 ఫ్యాక్టోరియల్. ఓకే, సో దట్ ఈస్ f'(a). నెక్స్ట్ f'(a). ఇక్కడ మనకు ఫస్ట్ ఆర్డర్ అయినప్పుడు 1 ఫ్యాక్టోరియల్ రాసినాం, సెకండ్ ఆర్డర్ మీన్స్ 2 ఫ్యాక్టోరియల్, థర్డ్ ఆర్డర్ 3 ఫ్యాక్టోరియల్, ఫోర్త్ ఆర్డర్ 4 ఫ్యాక్టోరియల్. అదేవిధంగా ఇక్కడ మనకు పవర్ కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడ ఆర్డరు ఇక్కడ మనం చేసిన ఆర్డర్కు ఒకటి ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఫంక్షన్, ఎందుకంటే ఫస్ట్ ఆర్డర్ చూడండి ఇక్కడ ఏముంది, స్క్వేర్ ఉంది, సెకండ్ ఆర్డర్ క్యూబ్డ్. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఆర్డర్ 4 పవర్ 4. సో ఆ విధంగా అనమాట అప్ టు nth ఆర్డర్. nth ఆర్డర్ అయినప్పుడు ఒకటి ఇంక్రీజ్ కావాలి కదా, ఏమవుతుంది, n+1 అయిపోతుంది. నౌ దిస్ ఈజ్ ద జనరలైజేషన్ ఆఫ్ కాసెస్ ఇంటెగ్రల్ ఫార్ములా. ఓకే, చాలా ఈజీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరం ఫర్ ది ఎగ్జామినేషన్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూస్తాము, కొన్ని మోడల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 3 థీరమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. వన్ ఈజ్ అన్ ఇంటెగ్రల్ థీరం, అనదర్ వన్ ఈజ్ అన్ ఇంటెగ్రల్ ఫార్ములా, లాస్ట్ వన్ ఈజ్ అన్ జనరలైజేషన్ ఆఫ్ కాసెస్ ఇంటెగ్రల్ ఫార్ములా. ఓకే, ఈ 3 థీరమ్స్ బేస్ చేసుకునే ప్రాబ్లమ్స్ ఉంటాయి అంతే. దట్ ఈస్ ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ కాంప్లెక్స్, దట్ ఈస్ ఫ్రమ్ యూనిట్ 4, ఫస్ట్ పార్ట్ ఆఫ్ యూనిట్ 4. ఓకే, వాట్ ఈస్ ది టాపిక్, కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్. ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ చూడండి, evaluate integral z² minus z plus 1 by z minus 1 into dz where c is a circle modulus of z equal 1 ఇచ్చినాడు. ఓకేనా, సో మీరు ఈ ఇంటెగ్రల్ ఫంక్షన్ ఎవాల్యుయేట్ చేయాలి. ఓకే, వాట్ ఈస్ కర్వ్ modulus of z equal to 1. చూడండి, గివెన్ సర్కిల్, సో వాడు ఇచ్చిన కర్వ్ రాయండి, ఏమి ఇచ్చినాడు, modulus of z equal 1. సో ఈ కర్వ్లో వచ్చేసి మనకు సెంటర్ ఏమవుతుందమ్మా, ఇక్కడ రాసినాం చూడండి, modulus of z minus i equal to r కదా. ఓకే, అప్పుడు సెంటరు z ఈక్వల్ టే కదా, మనకు ప్రాబ్లంలో ఏమి ఇచ్చినాడు, ఇక్కడ z మైనస్ సమ్ వాల్యూ అని ఇవ్వలేదు, జస్ట్ z ఇచ్చినాడు, అంటే z ఈక్వల్ టు ఏం రాయొచ్చు, 0 కదా. దట్ ఈజ్ z అంటే x+iy. ఓకే, సో మనకు ఇక్కడ మొత్తం 0నే, అంటే రియల్ 0 ఇమాజిన్ 0, అప్పుడు పాయింట్ ఏమవుతుంది, 0, 0. వాట్ అబౌట్ సెంటర్, 0, 0, x0 y0. సో మనకి ఇది సెంటర్ అవుతుంది. అదేవిధంగా రేడియస్, సో మనకు రేడియస్ ఏమి ఇచ్చినాడు, 1 ఇచ్చినాడు. ఓకే, సో ఈ సెంటర్ 0, 0 బేస్ చేసుకొని 1 రేడియస్ ద్వారా మీరు ఒక కర్వ్ డ్రా చేయాలి. ఓకేనా, సో దట్ ఈస్ ది కాన్సెప్ట్. గివెన్ దట్, సో మనం ఇక్కడ వచ్చేసి ఇన్సైడా అవుట్ సైడా వెరిఫై చేయాలి. వీ హ్యావ్ టు అప్లై ఇంటెగ్రల్ థియరం ఆర్ ఇంటెగ్రల్ ఫార్ములా ఆర్ జనరలైజేషన్. ఓకేనా, జనరలైజేషన్ అప్పుడు అప్లై చేస్తామంటే ఈ డినామినేటర్ ఫంక్షన్ ఉంది మనకి యాక్చువల్గా f(z/z-a) కాన్సెప్ట్ కదా. ఇక్కడ మనకు ఈ పవర్లో z-1 పవర్ మనకి ఏమి ఇవ్వలేదమ్మా, ఏమి ఇవ్వలేదంటే మనకు జనరలైజేషన్ అప్లికబుల్ కాదు. ఓకే, పవర్లో ఏమన్నా ఇచ్చినాడు అనుకోండి, సపోజ్ హోల్ స్క్వేర్, హోల్ క్యూబ్డ్, సో ఆ విధంగా అనమాట. ఆ విధంగా ఇచ్చినప్పుడు జనరలైజేషన్ అప్లై చేయొచ్చు ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, సో ఇక్కడ జనరలైజేషన్ మనకు అప్లికబుల్ కాదు, ఏదో ఒకటి అప్లై. ఇప్పుడు అంటే ఈ ప్రాబ్లంలో మనకు వచ్చేసి ఎయిదర్ ఇంటెగ్రల్ థియరం ఆర్ ఇంటెగ్రల్ ఫార్ములా. సో ఆ 2 థియరమ్ స్టేట్మెంట్స్ అప్లై అవుతాయి అనమాట. ఓకేనా, ఇంటెగ్రల్ థియరం ఎప్పుడు మనకు అవుట్ సైడ్
సాటిస్ఫై అయినప్పుడు ఇంటెగ్రల్ ఫార్ములా ఇన్సైడ్ ఆర్ ఆన్ ది కర్వ్. ఇక్కడ చూడండి పాయింట్స్ వెరిఫై చేయాలి. ఇక్కడ మనకు z ఈక్వల్ 1, z ఈక్వల్ 1 అనేది ఏమవుతుంది, సింగులర్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే z ఈక్వల్ 1 వద్ద మనకి ఎగ్జిస్ట్ కాదు ఫంక్షన్. ఓకే, ఎగ్జిస్ట్ కాదు కాబట్టి ఆ పాయింట్ వెరిఫై చేయాలి ఈ సర్కిల్ వద్ద. ఓకేనా, అట్ z ఈక్వల్ 1 వీ హ్యావ్ టు వెరిఫై ది కర్వ్ మాడ్యులస్ ఆఫ్ z ఈక్వల్ 1. ఇట్ ఈస్ లైస్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ కర్వ్. ఓకేనా, z ఈక్వల్ 1 అన్నప్పుడు చూడండి z ఈక్వల్ 1, అప్పుడు z అంటే ఏమి ఎక్స్ ప్లస్ అవే కదా, 1 ప్లస్ i0 అంటే మనకి ఇమాజిన్ లేదు. ఇమాజిన్ అంటే దట్ ఈస్ y, ఓన్లీ రియల్ దట్ ఈజ్ 1,0. 1,0 ఎక్కడ మనకు టచ్ అవుతుంది కరువు వద్ద, ఆన్ ది కరువు బట్ నాట్ అవుట్ సైడ్. సో ఆన్ ది కరువు కాబట్టి డెఫినెట్గా మనకు ఇంటెగ్రల్ ఫార్ములా అప్లై చేయొచ్చు. ఓకే, ఇంటెగ్రల్ థీరం ఎప్పుడు అవుట్ సైడ్ సాటిస్ఫై అయినప్పుడు. కానీ మనకు ఇక్కడ ఈ పాయింట్ z ఈక్వల్ 1 అనేది ఆన్ ది కర్వ్ అది సాటిస్ఫై అయింది కాబట్టి డెఫినెట్లీ వీ హ్యావ్ టు అప్లై ది ఇంటెగ్రల్ ఫార్ములా. జనరలేషన్ కూడా అప్లై చేయొచ్చు ఎప్పుడు ఈ పవర్ మనకు మోర్ దాన్ 1 అన్నప్పుడు. ఓకేనా, సో ఇక్కడ మనకు పవర్ ఇవ్వలేదు కాబట్టి z ఈక్వల్ 1 అనేది ఆన్ ది కర్వ్ అది సాటిస్ఫై అయింది. దెన్ యూ హ్యావ్ టు అప్లై ది కాసెస్ ఇంటెగ్రల్ ఫార్ములా. ఓకే, ఫార్ములా రాయండి. f of a ఈక్వల్ టు 1/2πi. ఓకేనా, ఇంటెగ్రల్ సి f of z by z minus c dz. ఓకే, అప్పుడు 2πi ఇంటూ f of a అవుతుంది. ఇదంతా క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు f of z అన్నప్పుడు వాడు ఇచ్చిన ప్రాబ్లంలో ఏముంది, z² - z + 1 కదా. సో మనకు ఏ పాయింట్ ఎగ్జిస్ట్ కాదు అది వెరిఫై చేయాలమ్మా డినామినేటర్, ఎందుకంటే సంథింగ్ బై 0 ఇన్ఫినిట్ అవుతుంది. సో ఆ ఇన్ఫినిటీ ఎగ్జిస్ట్ కాదు కాబట్టి ఆ వాల్యూ వెరిఫై చేయాలి ఇన్సైడ్ అవుట్ సైడ్ అని చెప్పేసి. సో మనకి ఇన్సైడ్ ఆన్ ది కర్వ్ వద్ద సాటిస్ఫై అయింది కాబట్టి దెన్ వీ హ్యావ్ టు అప్లై ది ఇంటెగ్రల్ ఫార్ములా. నౌ ఇన్ దిస్ కేస్ వీ ఎవాల్యుయేట్ f of a, దట్ ఈస్ ఫ్రమ్ ది ఫంక్షన్ f of z. z ఈక్వల్ 1 రాయండి, దట్ ఈస్ a ఈక్వల్ 1, వీ గెట్ 1 వాల్యూ. సబ్స్టిట్యూట్ చేసినామంటే 2πi into 1. సో వాట్ ఈస్ 2πi into 1, దట్ ఈస్ 2πi. ఓకేనా, సో దట్ ఈస్ ది సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాను.